హాయ్ గైస్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సోహెల్ మోటో బ్లాగర్. అయితే చాలామందిని అడిగాను గైస్, నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తానని ఇన్స్టాగ్రామ్లో. సో వాళ్ళందరూ స్టార్ట్ చేద్దామన్నారు. అందుకే ఇది మన ఫస్ట్ బ్లాగ్ గైస్. మా తమ్ముడితో స్టార్ట్ చేస్తున్నాను. చాడ్రాయ్, ఇదే గైస్ మా హోమ్ టౌన్. జస్ట్ మా హోమ్ టౌన్ జస్ట్ మీకు చూపించుకొని వస్తాను అంతే. గైస్ మా తమ్ముడు వస్తున్నాడు. ఇక్కడ దాకా వెళ్ళేసి వస్తారా? ఎందుకురా విడిచికా చెప్తాను అంతకు జాగ్రత్త. ఇక్కడ దాకా వెళ్ళేసి వస్తా. ఒక్క రౌండ్ వెళ్ళేసి వస్తా, ఆగురా ప్లీజ్. ఒక్క లైన్ ఫస్ట్ బ్లాగ్ ఇది, ఆగు. ఒక్క రౌండ్ వెళ్ళేసి వస్తా, ఆగు. రుకు రుకు ఏక రౌండ్ జాగ్రత్త. ఒక్క రౌండ్ వెళ్ళేసి వస్తా, ఆగు. ఓకేనా? ఒక్క బ్లాగ్ ఆగాగు, జాగ్రత్త. ఒక్క బ్లాగ్ గైస్. మావాడైతే అడిగిండు ఫస్ట్ బ్లాగ్. ఇదే గైస్ మా హోమ్ లొకాలిటీ. సో ఫస్ట్ బ్లాగ్ వచ్చేసి మా ఇంటి దగ్గర తీస్తున్నాను గైస్. ఆవైతే ఉరికొస్తుంది మన ఎగ్జాస్ట్ సౌండ్ తినేసి. అయితే నా వాయిస్ మొత్తం ఖరాబ్ అయిపోయింది గైస్. ఎందుకంటే 3 days సంక్రాంతి వైబ్స్లో ఫుల్గా పందెం కొట్టగానే కోడి ఫుల్గా అరచేసి ఆ డస్ట్లో మొత్తం గొంతు మొత్తం పోయింది గైస్. అయినా సరే ఒక్క యూట్యూబ్ బ్లాగ్ స్టార్ట్ చేద్దామని ఇంటి దగ్గర నుంచే షూట్ చేద్దామన్నట్టు నేను ఇంటి దగ్గర నుంచే షూట్ చేస్తున్నాను. వ్యూ మంచిగానే వస్తుంది అనుకుంటున్నాను గైస్. అంటే అప్పట్లో తీసేవాడిని, బట్ స్కూటీ మీద తీసేవాడిని. ఇప్పుడు జీటీ వచ్చినాక ఎప్పుడు తీయలేదు వ్లాగ్. అయితే ఇదే ఫస్ట్ వ్లాగ్ మనది. సో ఇది గైస్ మా హోమ్ టౌన్. మీరు చూడొచ్చు ఇలా ఉంది. ఫస్ట్ వ్లాగ్లో మా తమ్ముడు వస్తా అని చికా చేస్తున్నాడు, బట్ వాళ్ళ అన్న నా వెనకాల కూర్చుంది. వాళ్ళ అన్న గైస్ మీరు చూసారు కదా స్టార్టింగ్లో. నేను వస్తా అని చికా చేస్తున్నాడు, సైకిల్ పడేసాడు. ఎనీహౌ ఇది అయిపోయినాక వాడిని అయితే చిన్న రైడ్కి తీసుకెళ్తాను. ఏం లేదు, నేను ఫస్ట్ వ్లాగ్లో వస్తానన్నా అని చికా చేశాడు, బట్ ఎందుకు లేరా వెనకాల కూర్చొని ఉండడమే కదా అనేసి అన్నాను. సో గైస్ చాలామంది ఇన్స్టాగ్రామ్లో సపోర్ట్ చాలా మంచిగా చేస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ దట్. అండ్ అలాగే నేను పోలింగ్ పెట్టాను. అయితే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలా వద్దా అనేసి అంటే చాలామంది అన్న స్టార్ట్ చేయండి అన్న, ఎర్లీగానే మేము మీకు సపోర్ట్ చేస్తామన్నారు. ఇంకా సంక్రాంతి 3 days చాలా బిజీ ఉన్నాను. ఇంకా నెక్స్ట్ డే అంటే ఇవాళ సంక్రాంతి అయిపోయింది, నిన్న 16th, ఇవాళ 17th సాటర్డే అయితే నేను షూట్ చేస్తున్నాను. మళ్ళీ సాటర్డే కాకుండా సండే కూడా షూట్ చేయొచ్చు, బట్ సండే నేను ఎందుకు షూట్ చేయట్లేదు అంటే నేను సండే హైదరాబాద్కి రిటర్న్ అవుతున్నాను. ఫస్ట్ వ్లాగ్ మన హోమ్ టౌన్లో చేస్తే నాకు కూడా మంచిగా అనిపిస్తుంది అనేసి ఫస్ట్ వ్లాగ్ అయితే హోమ్ టౌన్లోనే షూట్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. సో ఇది గైస్ మా హోమ్ టౌన్ కూడా చెక్ చేసుకోండి. ఈ వీడియో ఫస్ట్ వ్లాగ్ కాబట్టి అంతగా అంటే చాలా ల్యాగ్ ఏం చేయను. అంటే ఒక 5-6 minutesలో క్లోజ్ చేయడానికి ట్రై చేస్తాను, లేదంటే మ్యాక్సిమం 10 minutesలో క్లోజ్ చేస్తాను గైస్. రియాక్షన్స్ వస్తాయి, బట్ మన దగ్గర ఇన్స్టా 360 లేదు, లేదంటే మంచిగా ఉండే. తీసుకుందాం గైస్ మెల్లగా, మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి. హైదరాబాద్కి వెళ్ళినాక ఇచ్చి పడేద్దాం. ఇక్కడ దాకా వచ్చినా సరే మా తమ్ముడు అరే ఫీల్ అయ్యాడేమో ఫస్ట్ వ్లాగ్లో అనేసి ఇంకా నా మనసులో అయితే అదే వస్తుంది. బట్ ఎనీహౌ మీరు చూడొచ్చు సౌండ్ అయితే. సారీ వినొచ్చు గైస్ మీ సౌండ్ అయితే. ఇండికేటర్ కూడా కనబడట్లేదు ఎండకి, వేసాడు కానీ నాకు ఎండకి కనబడట్లేదు ఇండికేటర్. చలో గైస్ ఒక్క హైవే కూడా ఎక్కేసి వచ్చేద్దాం మనం. అబ్బో గట్టి పట్టుకోరా.
హైవే మీద ఒక ఫ్లై బై చిన్నగా ఒక 110, అదే ఒక 110 లేపుతా గైస్. మనం బైక్ తీసుకున్నాం అయితే మన టాప్ స్పీడ్ అయితే, అరే ట్రాఫిక్ చాలా ఉంది. ట్రాఫిక్ చాలా ఉంది గైస్, సేఫ్గా వెళ్ళాలి. కొంచెం లారీ క్రాస్ అవుతాయి, లాగేయచ్చు. ఇక్కడ ఒక టర్నింగ్ ఉంటుంది లెఫ్ట్ టర్న్. చలో పాప్స్ కూడా వస్తున్నాయి గ్యాస్ లిటరలీ. అంటే మనం రెడ్ రూస్టర్ ఇన్స్టాల్ చేసేసాను ఫస్ట్ సర్వీసింగ్ అవ్వగానే. ఆ రెడ్ రూస్టర్ పాప్ కూడా పెడతాను ఇన్స్టాలేషన్ ప్రాసెస్. ఓ బాయ్, ఏం ఫీల్ ఉంది గ్యాస్. ఎట్లా వస్తుందో లేదో తెలియదు కానీ సెక్సీ గ్యాస్. ఒక్క ఫ్లై బై కొట్టేస్తాను మ్యాక్సిమం 110 స్పీడ్. కొంచెం పక్క జరగండి బాబాయ్. బీస్ట్ గైస్ బండి అయితే. కూడా ఫీలింగ్ గైస్. ఎక్కువ ముందు కూడా వద్దు గైస్, మనమైతే యూటర్న్ తీసుకున్నాం. సూపర్. రెడ్ రూస్టర్స్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే మనం పుల్ చేస్తేనే సౌండ్, లేదంటే క్వైట్. నాకు మంచిగా అనిపిస్తుంది. చూడండి పుల్ చేస్తున్నా ఎంత సౌండ్ వస్తుందో, ఒకసారి పుల్ ఆపేస్తే కామన్. కొన్ని కొన్ని ఎగ్జాస్ట్ ఉంటాయి, బీట్ ఇస్తూనే ఉంటాయి. ఒకవేళ మనం పుల్ చేసినా పుల్ చేయకపోయినా బీట్ ఇస్తూనే ఉంటాయి. హైలైట్ వస్తుంది స్పాన్సర్. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో 10 అంటే యాక్చువల్గా 5.5 సెకండ్స్లో 100 రీచ్ అవుతుంది. అసలు అంతసేపు కూడా అనిపించట్లేదు నాకైతే. ఏంటో రమ్మ. స్పీడ్లో ఉన్నప్పుడు బ్రేకింగ్ చూసుకోవాలి గైస్. కొంచెం కొత్త బండి కాబట్టి నడుస్తుంది. కొంచెం పాత ఏ కొత్త బ్రేక్ ప్యాడ్స్ అరిగిపోతూ ఉంటాయి, యూస్ చేస్తూ ఉంటే కొంచెం చెక్ చేసుకుంటూ ఉండాలి. అండ్ అలాగే నేను 1 to 6 ఒక స్కూల్లో చదివాను గైస్. ఇప్పుడు ఆ స్కూల్ కూడా చూపిస్తాను అటు సైడ్ నుండి అయితే. ట్రైన్ ఏంది ఇంకోండి గైస్, మన దగ్గర కోల్ ట్రాన్స్పోర్టేషన్ ట్రైన్ ఇది. వాడు హారన్ కొట్టగానే భయపడ్డాను గైస్ నేనైతే. ఇదేంటి సడన్ వెనకాల నుండి కూడా వస్తున్నాడని. బైక్స్ని అయితే క్రాస్ అవనిద్దాం, ఇండికేటర్ అయితే వేసుకున్నాం. చలో క్రేజీ రియాక్షన్స్ వస్తున్నాయి గైస్, బట్ ఏం చేయలేం మనం. ఇదే గైస్ మా స్కూల్, సెయింట్ జోసెఫ్ హై స్కూల్. 1 to 6 అయితే ఇక్కడే చదువుకున్నాను. ఆ తర్వాత హాస్టల్కి వెళ్ళిపోయాను 7th to 10th. ఆ తర్వాత మళ్ళీ డిప్లొమా కాలేజ్, ఆ తర్వాత జాబ్, ఆ తర్వాత బైక్ తర్వాత వ్లాగింగ్, అలా లైఫ్ అలా కంటిన్యూ అయిపోతుంది. సో ఇదే మా అప్పుడైతే ఈ బ్యానర్లు ఏం పెట్టలేదు. మా తమ్ముడైతే ఉన్నాడు కదా ఆ బ్యానర్లో వెనకాల కూర్చొని ఉన్నాడు కదా. ఎన్సీసీ చేస్తాడు తమ్ముడు. ఎన్సీసీలో అయితే ఆ పిక్చర్ అక్కడైతే పెట్టారు వాళ్ళు. సో అందులో ఉన్నాడు బ్యానర్లో.
నా వాయిస్ నాకే వరస్ట్గా అనిపిస్తుంది, ఎందుకంటే మాట్లాడడం కూడా కుదరట్లేదు నాకు. చాలా సంక్రాంతికి ఆ డస్ట్లో చాలా ఇదైపోయాను గైస్. 3 days కంటిన్యూషన్గా. అందుకే నేను మెయిన్ రీజన్ ఇన్స్టాగ్రామ్లో యాక్చువల్గా అన్ని వీడియోస్కి వాయిస్ ఇస్తాను. ఈ వాయిస్ బాగాలేకపోవడం వల్ల ఒకరోజు పోస్ట్ పెట్టాను, ఏదో మేనేజ్ చేస్తున్నాను ఎనీహౌ. అంటే సడన్గా వ్లాగ్స్ ఆపేస్తే మంచిగా ఉండదు కదా, అలాగని మేనేజ్ చేస్తున్నాను. బట్ నిన్నైతే వీడియో పోస్ట్ కూడా చేయలేదు, ఎందుకంటే అసలు సిచ్యువేషన్ చాలా బ్యాడ్గా ఉండే, పెట్టలేనంత ఉండే. అలాగే అటు ఆంధ్రాకు కూడా వెళ్ళుండే గైస్. అందుకే సో ఇది గైస్, మరి వ్లాగ్ని అయితే ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. మొత్తానికైతే ఒక రౌండ్ వేసుకొని వచ్చేసాను మా ఇంటి దగ్గర ఏరియా మొత్తం. చలో గైస్, మరి సీ యూ విత్ ద నెక్స్ట్ వీడియో. హోప్ అందరూ ఇన్స్టాగ్రామ్లో ఎవరైతే మన ఇన్స్టాగ్రామ్ని ఫాలో చేస్తున్నారో, ఇది మన యూట్యూబ్ ఛానల్ని కూడా ఫాలో చేస్తారని అనుకుంటున్నాను. యాక్చువల్గా నేను తెలుగు ఎక్కువ మాట్లాడాను గైస్, బట్ వ్లాగింగ్ అయితే తెలుగులో స్టార్ట్ చేశాను. కొంచెం తెలుగు కూడా అంతగా మాట్లాడడం రాదు, ఎనీహౌ మేనేజ్ చేస్తాను. నేనైతే మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను, ఎందుకంటే చిన్నప్పటి నుండి తెలుగు పీపుల్లోనే పుట్టి పెరిగాను. సో తెలుగు అయితే మాట్లాడగలుగుతాను, బట్ కొన్ని మిస్టేక్స్ ఉంటాయి. ఓకే గైస్, మరి బాయ్.